ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి కదా? మీ స్నేహితులు, మీ బంధువులు, మీరు ఇరుగు పొరుగు వారు అందరు సంతోషంగా ఉన్నారు కదా? కొంతమంది ఏమన్నా ఉండి ఏమన్నా లేకపోతే వాటి విషయంలో వారి సమాధానం, వారి సంతోషం అనేది ప్రభావితం అవుతుంది. అయితే క్రైస్తవులు అన్నవారు మనము పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టి నడుచుకుంటున్నాం కాబట్టి, ప్రభు చెప్పినట్టుగా పరసంబంధమైన వెతకమని సెలవిచ్చాడు కాబట్టి మనము పరసంబంధమైన మనసు పెడదాం. ఏ సంబంధమైనవి ఉన్నా లేకపోయినా అది ఏదైనా కావచ్చు. మనం అనుకున్న కావాల్సినవి ఈ లోక సంబంధమైన ఏదైనా కావచ్చు, మనకు ఉండొచ్చు లేకపోవచ్చు. అవి మన సంతోషాన్ని, మన సమాధానాన్ని ప్రభావితం చేయకూడదు. పరసంబంధమైనవి మన సంతోషాన్ని ప్రభావితం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే అది లోకం ఇచ్చే సమాధానం కాదు. లోకం ఇచ్చే సమాధానము లోకంలో ఉన్న వస్తువుల మీద, మనకి ఏదైతే ఉందో దాని మీద, ఏదైతే పోద్దో దాని గురించి మన సమాధానం పోతుంది. అయితే పరసంబంధమైనది ప్రభు ఇస్తాడు కాబట్టి ఆ సమాధానం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మనం ప్రభుతో చేసే సహవాసాన్ని బట్టి, ఏ విధంగా మనం ప్రభుత్వ సహవాసం ఉంది, దేని మీద ఎక్కువ మనసు పెడుతున్నాం, దాని విషయం మీద మన సమాధానం ఆధారపడుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ దయగల మాటలు, మెల్లని స్వరము, మధురస్వరం మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మేము విని విడిచిపెట్టే వారం కాకుండా ఆ ప్రకారం జీవించట్లో సహాయపడండి. నాయనా, మేము ఏదో అలవాటుగా ఆచారంగా అనేసార్లు వాక్యం చెప్పుకుంటాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ మనస్ఫూర్తిగా చాలాసార్లు జరగవు. దానివల్ల ఉపయోగం లేదు. మేము మనస్ఫూర్తిగా మీతో గడిపిన కొద్ది సమయం మనస్ఫూర్తిగా గడిపినప్పుడు అది మేము దాని నుంచి గొప్ప ఫలాలు చూడగలుగుతాం, సంతోషించగలుగుతాం. మా ప్రభువును కూడా సంతోషపెట్టే వారంగా ఉంటాం. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. నాయనా, మీరు మా ప్రియమైనటువంటి దేవుడు. మీరు తప్ప మాకు ఎవరున్నారు? మీకు మించి ఎవరున్నారు ప్రభు? ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, సహాయపడండి. మీరు మాట్లాడితే మాకు తృప్తి అయితే జ్ఞాపం చేసుకోవాలని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి రాసినటువంటి నాలుగవ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. So the epistle of the Paul the Apostle to Thessalonians, 1 Thessalonians chapter 4 verse 1 onwards. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. అంటే ఇక్కడ ఈ లీడర్స్, నాయకులు అన్నవారు ప్రభు చెప్పినట్లుగా కొన్ని ఆజ్ఞలను వారికి ఇచ్చారంట. అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, కానీ అక్కడ ఆల్రెడీ మాట్లాడటానికి మనుషులు ఉన్నప్పుడు దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. ఆనాడు అపోస్తలుడైన పౌలు విషయంలో అననీయను ఉపయోగించుకున్నాడు. ఆనాడు ఎంతోమంది దైవభక్తులు వారిని ఉపయోగించుకొని అనేక మందితో, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, యోనాతో మాట్లాడడానికై అన్యులైనటువంటి ఆ ఓడలో ఉన్న పనిచేసే వారిని ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా మన ఇప్పుడు ఒకవేళ కానీ ఇతని యొక్క జీవితాన్ని బిలాంతో మాట్లాడటానికి గాడిదను ఉపయోగించుకున్నాడు కదా. ఇట్లాగా చాలా మందిని దేవుడు చాలా మందితో మాట్లాడటానికి ఉపయోగించుకుంటూ వచ్చాడు. అలాగే మనతో దేవుడు ఈ విధంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏ విధంగా అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు.
మనకు కూడా వేరు వేరు విషయాల ద్వారా, వినకపోతే వేరు వేరు విషయాల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సంఘటనల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది సాక్ష్యాల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది వారి యొక్క ఏదైతే వారు అనుభవిస్తూ ఉన్నారో వారి ఎక్స్పీరియన్స్, అనుభవం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లాగా అనేక రకాల దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క దైవజనుల ద్వారా ఏ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడో మనం చూద్దాం. 2వ వచనంలో అంటున్నాడు, కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాము. వారు అభివృద్ధి చెందాలి అని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కోరుకుంటూ ఉన్నాడు. దేనిలో అభివృద్ధి చెందాలంటే దేవుని సంతోషపరచవలను. ఏ విధంగా నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో దాని విషయంలో అన్నమాట. అంటే వారు దేవుని సంతోషపరుస్తూ ఉన్నారు, ఇంకా దానిలో అభివృద్ధి చెందాలంట. అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం అంటే బ్రతిమాడుతున్నాం. ఇక్కడ కమాండింగ్ ఏం కాదు, కానీ అక్కడ మిమ్మల్ని వేడుకుంటున్నామంటే సో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరు ఆ విధంగా ఉండటం ద్వారా మీ ఆత్మీయంగా మీరు ఎదుగుతారు, మీరు ఉన్నత మనస్థితిలో ఉంటారు, ప్రభు సంతోషిస్తాడు అని. ప్రపంచంలో గొప్ప బాధ్యత, గొప్ప ఒక క్రియ ఏంటంటే ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటము. ఒక క్రైస్తవులుగా ప్రభు చిత్తాన్ని తెలుసుకోవటము, ఆ ప్రకారం జీవించటము. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని నడుస్తూ ఉంటే ప్రభు సంతోషిస్తాడు కదా. కాబట్టి ప్రభు మనల్ని రక్షించుకున్న కారణాన్ని బట్టి, ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్న కారణాన్ని బట్టి మనం ఆయన సంతోషపరచాలి. మనల్ని విడిపించిన కారణాన్ని బట్టి, మనం రక్షించిన కారణాన్ని బట్టి, మనకి ఇజ్రాయేలుతో సహపౌరులుగా చేసిన కారణాన్ని బట్టి, రాజులైన యాజక సమూహంగా చేసిన కారణాన్ని బట్టి మనము ఏం చేయాలంటే ప్రభుని సంతోషపరచాలి. ఆ విధంగా సంతోషపరచడంలో అభివృద్ధి చెందాలి. ఎప్పుడూ ఒక విధంగా కాదు, ఇంకా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే 3వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే పరిశుద్ధులుగా జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా జీవించడం అంటే పాపం నుంచి దూరం కావటమే. పరిశుద్ధులుగా జీవించడం అంటే పాపం నుంచి దూరం కావటమే. మీరు జారత్వమునకు దూరంగా ఉండాలంటున్నాడు. అది ప్రభు చిత్తం అంట, ప్రభు కోరిక అంట, ప్రభు యొక్క ఆశ అంట. అంటే మనము పాపానికి దూరంగా ఉండాలి. అంటే జారత్వములకు దూరంగా ఉంటే మనం పరిశుద్ధులుగా ఉన్నట్టు దాని అర్థం. ఒకవేళ నువ్వు పరిశుద్ధులుగా జీవించట్లేదంటే పాపం చేస్తున్నావు, చేయట్లేదని అంటే పరిశుద్ధులుగా జీవిస్తున్నామని ఇది అర్థం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫార్నికేషన్, జారత్వము అని అంటున్నాడు. జారత్వం, దాన్ని మీరు చేయొద్దు, దూరంగా ఉండండి. 4వ వచనంలో ఉంటున్నాడంటే మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక, అంటే అన్యులు వారికి కొన్ని ఎథిక్స్ అనేది ఉండవు, దేవుని భయం ఉండదు. వారి యొక్క శరీరమే వారికి దేవుడు. ఆ శరీరాన్ని తృప్తిపరచుకుంటూ ఉంటారు. వారి మనసు ఏం కోరుకుంటుందో అది చేయాలని ఇష్టపడతారు. వారు యొక్క కామాభిలాష కలిగిన వారుగా ప్రభువుకి వారు జీవిస్తూ ఉంటారు. ప్రభుకు దుఃఖం తీసుకొస్తూ వారు జీవిస్తూ ఉంటారు, కామాభిలాష. ఎందుకంటే వారు ప్రభుని తెలుసుకోవాలని ప్రభు కోరిక. అయితే వారు ప్రభుని ఎరుగలేదు కాబట్టి ప్రభు వారి విషయంలో దుఃఖిస్తాడు అని జరిగింది. అయితే ప్రభుని తెలుసుకున్న వారు పరిశుద్ధులుగా జీవించడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు దాని విషయంలో. అయితే మనము ఈ అన్యులు ఎవరైతే ప్రభుని తెలుసుకోకుండా ఉండి కామాభిలాష యందు ఆసక్తి కలిగి ఉన్నారో వారిలాగా మనం ఉంటే మనకి తేడా తెలియలేదు కదా. కాబట్టి వారిలాగా మనం ఉండొద్దు. మీరు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని అంటే పరిశుద్ధులుగా మీరు జీవించండి అని అంటూ ఉన్నాడు.
5వ వచనంలో ఏమంటుందంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే నీ యొక్క శరీరాన్ని, నీ ఘటాన్ని ఏదైతే నీ ఆధీనంలో ఉందో దానిని నువ్వు ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకోవాలి. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తానంటే వారు అనుభవించేది నువ్వు కూడా అనుభవించు. వారు ఏదైతే వారి యొక్క పాపానికి తగిన ప్రతిఫలం పొందుతారో అదేవిధంగా నువ్వు కూడా పొందుతావు. వారు చేసేటప్పుడు ఆ పాపానికి ప్రతిఫలం అనేది వెంటనే రాదు, కానీ నీకు మాత్రం వారు చేసినప్పుడు అదేవిధంగా చేయాలి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటావు. కానీ దేవుడు వెంటనే వారి పాపానికి ప్రతిఫలం ఇవ్వడు, టైం పడుతుంది. ఈ టైం పట్టడం చూసి చాలామంది విశ్వాసులు కూడా ఆ విధంగా చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేశారు, వాళ్ళకేం కాలేదని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుభవించేది నీకు అర్థం కాదు, నీకు అగుపించదు. దాని పర్యవసానం అనేది వాళ్ళు అనుభవిస్తారు. అందుకనే అన్యుల వలె నువ్వు నడుచుకోవద్దు. అన్యులు చిత్తం ఏదంటే అది చేస్తారు, వాళ్ళ చిత్త ప్రకారం నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళ చిత్తం నీ చిత్తముగా అనుకుని నడుచుకోవద్దు. ప్రభు చిత్తం చెయ్యి, పరిశుద్ధంగా జీవించు. ఆ విధంగా మన ఘట్టాలని కాపాడుకోవాలి. ఆ విధంగా ప్రభు చిత్తం చేస్తూ మన ఘట్టాలని కాపాడుకోవాలి. చాలాసార్లు ఈ ఘటం అపోస్తలుడైన పౌలు అంటాడు, శరీరానికి ఆత్మకు గొప్ప పోరాటం ఉంది అని అంటాడు. ఇది నేను ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటాను అది చేస్తున్నాను, పెద్ద పోరాటం ఉంటుంది దీనికి అని అంటున్నాడు. కాబట్టి ఈ ఘటం అటువంటిది. ఈ ఘటానికి ఎప్పుడు పోరాటం ఉంటుందన్నమాట, ఆత్మీయకు శరీరానికి. కాబట్టి మనము జాగ్రత్త కాపాడుకోవాలి. ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండాలి. అదే దేవుని చిత్తం. కొంతమంది శరీరంలో ఉన్నాం కదా బ్రదర్, మనం మనుషులమే కదా అని అది ఒక ఆలోచనతో అటువంటి ఒక కంక్లూషన్కి వచ్చేసి వాళ్ళు అంటే మనం కూడా చేయొచ్చు అన్నట్టుగా ఉంటారు. నువ్వు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి, ప్రభుని సంతోషపెట్టే విధంగా జీవించాలి అన్నదాని కొరకు ప్రయత్నించు. ఆ ప్రయత్నం నీలో ఉండాలి. ఆ తర్వాత ఇతను జరిగినా కూడా ప్రభు చూసుకుంటాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీకు అటువంటి ఆశ ఉందా లేదా, లేకుండా అటువంటి ఆశ అనేది నీకు లేకుండా మనుషులం కదా, దీంట్లో ఉన్నాం కదా అనేసి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఘటాన్ని సంతోషపెట్టుకుంటూ పరిశుద్ధత విషయంలో అశ్రద్ధ చేస్తూ ప్రభుని సంతోషపెట్టుకుని ఉంటే అప్పుడు ఏ విధంగా నువ్వు జీవించగలుగుతావు, అభివృద్ధి చెందగలుగుతావు, ఏ విధంగా ప్రభుని సంతోషపెట్టగలుగుతావు, ఏ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు, ఆ ప్రకారం చేయగలుగుతావు. 6వ వచనంలో అంటున్నాడు, ఈ విషయం మందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేసేవాడు ఎన్నిటి విషయంలో అని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులు అవటానికే దేవుడు మనల్ని ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులు అగుటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువ లేదు. అన్నీ కూడా ఇదన్నా మనము పరిశుద్ధత విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైందో. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధులు కాకుండా మనము పరిశుద్ధులు లేకుండా ప్రభుకి ఇష్టలై ఉండటం అసాధ్యం. ఆయనకి ఇష్టలుగా ఉండలేం పరిశుద్ధులు లేకుండా. లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనతో సావాసం కలిగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి ఇష్టపడాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేను జీవిస్తాను, నాకు అవసరమైన ప్రభు నన్ను సమీపించి నాకు సహాయం చేయాలంటే కాదు. ఇది ఆత్మీయంగా ఈ ఉన్నతమైన అడుగులు వేసే వారి జీవితంలో జరిగే కార్యాలు. ఇవి ఉన్నతమైన స్టెప్. ఇప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత అందరు తాగిపోతాను, రక్షణ ఒకటి చాలు అనుకుంటే కాదు. ఆ తర్వాత ఈ శాంటిఫికేషన్, పరిశుద్ధపరచబడటం అనేది ఆ పీరియడ్లో మనలో మార్పు వస్తూ ఉండాలి.
చాలామంది అర్థం లేకుండా ఆయన సార్వభౌమాధికారము, ఆయన ఏది ఎప్పుడేం చేయగలుగుతాడు అంటే చేస్తాడు ఖచ్చితంగా. అట్లని నేను పాపంలో కొనసాగుతూ ప్రభుకి ఇష్టకరంగా జీవించకపోతే ప్రభు సంతోషిస్తాడా? కాబట్టి ప్రభు నువ్వు అడుగుతున్నప్పుడు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఇస్తాడులే, నష్టానుసారం జీవిస్తే నేను ఇస్తాడులే అనుకుంటే అప్పుడు నువ్వు నా పరిశుద్ధుడిగా ఎప్పుడు అవుతావు? ప్రభు చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చేవాడుగా అవుతావు? ఈ రక్షణ పొందిన తర్వాత నీళ్ళు జరగాల్సిన మార్పు జరగకపోతే అట్లా జరగకుండా నువ్వు దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడంటే ఉపయోగం ఏమనుందా? ప్రభు సంతోషించాలంటే మనము తన తగిన జీవితం జీవించాలి. ప్రభు ఎప్పుడు అవసరం ఏది చేయాలనేది ఆయన చేస్తాడు. కానీ మనము జీవించే విధానం అనేది ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి కదా, అది గమనించాలి. అందుకని ఇక్కడ ఏంటంటే దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. అంటే మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నాము కదా ప్రభుని తెలుసుకోకముందు. అంటే ఈ పాపాల అపరాధాలతో చచ్చిన పరిస్థితిలో ఉన్న మనల్ని, చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మనల్ని లేపాడు మరణం నుంచి. అయితే ఏ పాపము శాపము అంటే ఒక అపరాధము మన మరణానికి మనము చెల్లించకుండా ఉండటానికి మనము పరిశుద్ధంగా జీవించడానికి కారణం అవుతుందో ఆ పాపం నుంచి మనం విడుదల పొందితేనే కదా మనం పరిశుద్ధంగా జీవించేది. అందుకని ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎందుకు రక్షించాను? మిమ్మల్ని ఎందుకు నేను నా పిల్లలుగా పిలుస్తూ ఉన్నాను? ఎందుకు పిలిచాను అసలు? నా సేవకులుగా, నా పిల్లలుగా, నా యొక్క స్నేహితులుగా పరిశుద్ధులు అవటానికి మేము పిలిచాను, అంతేగాని అపవిత్రులుగా ఉండటానికి కాదు. అపవిత్రులు అవుతున్నావు అంటే నువ్వు లోకంతో సంబంధం కలిగి ఉంటున్నావు, లోకవాసులతో, సైతాను దాని సమూహంతో వారితో సహవాసం కలిగి ఉంటున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అపవిత్రమైన జీవించేవాడు ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయడు. కాబట్టి అక్కడ 8వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఉపేక్షించువాడు మనుషును ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధతను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించున్నాడో. ఒకళ్ళు చేయకుండా పరిశుద్ధంగా జీవించకుండా మనిషి అట్లా ఉంటే అతను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధతను ఒక్కడనే ఉపేక్షించడం కాదు, పరిశుద్ధతను ఒక్కదాన్నే వ్యతిరేకించడం, తిరస్కరించడం కాదు, దేవుణ్ణి కూడా. ఎందుకంటే ఆ పరిశుద్ధంగా జీవించమని చెప్పింది దేవుడే. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే ఆయన కూడా మనం తిరస్కరించినట్టే. కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రభు పిల్లలంగా మనం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నా ఆ విధంగా త్యాగం చేసి పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలామంది ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి. అది ప్రభుకి ఇష్టమైనది కాదు. తర్వాత చాలామంది జారత్వం చేస్తూ ఉంటారు అనేక విధాలుగా, అది ప్రభుకి ఇష్టమైనది కాదు. నువ్వు ప్రభుతో సహవాసం చేయాలంటే పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు నువ్వు ప్రభుతో జీవించగలుగుతావు, పరిశుద్ధ జీవితం జీవించగలుగుతావు, ప్రభు సంతోషించగలుగుతాడు నీ జీవితాన్ని బట్టి. తర్వాత ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి. ప్రభు అన్నాడు, నేను ప్రేమ అయి ఉన్నాను అంటాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలంగా ఆయన ప్రేమ మనలోకి రావాలా లేదా? రావాలి. సో ఆయన ప్రేమ మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఇది ఆ విధంగా చేయటం అనేది, ఇదంతా ఈ యొక్క యాక్ట్, ఈ క్రియ అనేది, ఒకరినొకడు ప్రేమించుకోవటం అనేది దేవుని చేత ఏర్పరచబడిందంట. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత
చేతనే ఏర్పరచబడితిరి. ఆ విధంగా ప్రేమించుకోవడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ప్రేమ చాలా శక్తివంతమైంది, అదన్నిటి కూడా ప్రాముఖ్యమైనది ప్రేమ అంటాడు. కాబట్టి ప్రేమ మనము కలిగి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అనేకమైన బలహీనలతో ఉంటారు. ఈరోజు నువ్వు పలానాతంలో ఇవి ఉన్నాయని మొత్తం మనిషి చూసినప్పుడు నీ జీవితంలో ఇంకొక ఫేజ్లో నీలో ఉన్నటువంటి అసహ్యమైనవి అంటే మంచివి పోయి అసహ్యమైనవి వస్తాయి. ఇంకొక ఫేజ్లో అసహ్యమైనవి పోయి మంచి వస్తాయి, అసహ్యం అయినవి పోయి మంచి వస్తాయి. ఈ విధంగా ఒకరి జీవితంలో నువ్వే తప్పు అనుకుంటున్నావో అదే తప్పు నీ జీవితంలో కూడా నువ్వు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒకరినొకరు క్షమించుకుంటూ అందరూ కూడా వారి వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఫేజుల్లో అటువంటి పరిస్థితులకు వెళ్తారని, ఫేజ్ అంటే వేరు వేరు సమయాల్లో వారు కూడా అటువంటి పాపాల్లో పడేదానికి అవకాశం ఉందని మనము గుర్తిరిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకెళ్ళాలి. అది ప్రభు ఆశపడుతున్నాడు. తర్వాత 10వ వచనం అంటున్నాడు. 10వ వచనంలో అలాగనే మాసిదోనియా ఇదంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని. అంటే ప్రేమ గురించి ఎక్కువ టచ్ చేస్తాను. మాసిదోనియాలో వాళ్ళ అనిలు, సో వారి అందరి విషయంలో కూడా మీరు ప్రేమ కలిగి ఉండండి. అందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందండి. వారిని ప్రేమించండి. మీరు ప్రేమిస్తున్నారని విన్నాము, ఇంకా ప్రేమించండి వారిని. అంటే ప్రేమలో అభివృద్ధి పొందండి. ఇక్కడేమో ప్రేమలో అభివృద్ధి పొందమంటున్నాడు. ప్రేమిస్తున్నారు, అయితే ప్రేమలో అభివృద్ధి పొందమంటున్నాడు. ఇక్కడ మనం ముందు వచనాల్లో చూసినప్పుడు అక్కడ ప్రభు చిత్త ప్రకారము మీరు ప్రభువును సంతోషపరచవాలని మా వాళ్ళు నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. అంటే వారు ప్రభువును సంతోషపరుస్తూ ఉన్నారు 2వ వచనంలో. అయితే ఆ విధంగా ప్రభువును సంతోషపరిచే విషయంలో మీరు కూడా అభివృద్ధి నొందవాలని అంటున్నాడు. అంటే ఆ స్టేజ్తో తృప్తి పడకుండా ఇంకో పై స్టేజ్కి కూడా వెళ్ళాలి అని అంటున్నాడు. ప్రేమించే విషయంలో కూడా అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఈ విధంగా పరిశుద్ధంగా జీవించాలని, మనం ఈ విధంగా ప్రభుని చిత్తానుసారంగా, ప్రభు సంతోషపరిచే విధంగా ప్రభు చిత్తానుసారంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొకటి, పాపం చేయొద్దని అంటున్నాడు. జారత్వం మనకు దూరంగా ఉండండి. జారత్వము అది ప్రభుతో ఉండే సహవాసాన్ని నాశనం చేస్తుంది, ప్రభు నుంచి దూరం తీసుకెళ్తుంది. నేను అటు పరిశుద్ధుని కాదు, ఇటు పాపం కూడా చేయట్లేదని అంటే కుదరదు. అది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. ఈ రెండు కూడా కలిసి ఉండలేవు. అది ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది, అంతేగాని రెండు ఉండవు. ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉండలేవు. రైల్వే ట్రాక్ చూశారు కదా, 2 పట్టాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఎప్పుడు కూడా కలవు. అది కలిసిందంటే ఆ ట్రైను, దాని మీద వెళ్ళే ట్రైను నిలబడదు, దాని మీద ఉన్న ట్రైను క్షేమంగా ఉండదు. కాబట్టి నేను ఒక ట్రైన్ అనుకుంటే, ఒక రైలు బండి అనుకుంటే, మన జీవితము ఈ 2 పట్టాలు మీద, అంటే 2 పట్టాలు అనేవి అనుకుందాం. అటు పాపం కావాలి, ఇటు పరిశుద్ధత కావాలంటే రెండు మీద కుదరదు. అన్ని జనులనే అవి 2 కుదరదు. కాబట్టి అన్ని జనులు చేసే ఆ పాపంలో నువ్వు పాలుగుంపులు పొందొద్దు, అన్ని జనుల వలె నువ్వు ఉండవద్దు. అవి ఎట్లా కలుసుకోవు, ఎట్లాగా ట్రాక్స్ కలుసుకో, అదేవిధంగా మనం కూడా ఆ పాపంతో కలవకుండా, అంటే
పాపాన్ని జయించే వారంగా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. అది ప్రభుకి ఇష్టమైందనమాట. ఇప్పుడు మనం ఒక ట్రైన్ లాగే ఎందుకని చెప్తున్నానంటే, మనం ఈ జీవితంలో కొనసాగుతూ ఉన్నాము. మన ట్రాక్ అనేది పరిశుద్ధత మీద నడవాలి కానీ పాపం మీద కాదు. ఇక ఒకవేళ ఒక 2 ట్రాక్స్తో మనం పోల్చినప్పుడు అవి ఏ ట్రాక్స్ కూడా ఎక్కడ కూడా కలుసుకోవు. అంటే పరిశుద్ధత ఈ యొక్క పాపం అనేది కలుసుకోవు. కాబట్టి అదేవిధంగా మనము అవి లేకుండా, ఇది జాగ్రత్తగా లేకుండా ప్రభు కోరుకున్నట్టు పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రెండింటిలో అభివృద్ధి చెందాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఇంతవరకు విన్నటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం జీవించడానికి ప్రభు ఇష్టపడాలి. ఎన్నో మాటలు వింటున్నాం, కనీసం ఒక్కొక్క మాట ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తే కొన్నిసార్లు మనము పతనం చెందిన మరొకసారి మనం జీవించడానికి ఆశ కలుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తిరుగుదాం. మనం ఆ విధంగా ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీరు మాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు. మేము మీ చిత్తాన్ని చేస్తూ మిమ్మల్ని సంతోషపరుస్తూ నడటమే కాకుండా దానిలో మేము అభివృద్ధి చెందాలి. మీరు మమ్మల్ని ప్రేమించుకోవడానికి పిలిచారని చెప్పారు. కాబట్టి మేము ప్రేమించుకోవటంతోనే కాకుండా ఆ ప్రేమించే విషయంలో అభివృద్ధి చెందాలి. మా యొక్క స్థాయిలు అనేది పెరిగిపోతూ ఉండాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి. అదేవిధంగా కొన్నిటిని మేము ఉపేక్షించాలి, కొన్నిటిని మేము అపేక్షించాలి ప్రభు. వాటి విషయంలో మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. మేము పాపాన్ని ఉపేక్షించడంలో, పరిశుద్ధతని అపేక్షించడంలో సహాయం చేయండి, అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మా ప్రభుడుగా, మా దేవుడుగా మీరు ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. ముందున్న సమయాలను కూడా మమ్మల్ని నడిపించండి. మీరు మాకు గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. మీ విశ్వాస్యత మా ఎడల ఎంతో గొప్పది ప్రభు. అందుని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామములో మా ప్రతి అవసరం తీర్చాలని, మా ప్రియులు చదువుల్లోనూ మా ప్రియులకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారి యొక్క భవిష్యత్తును దీవించండి, వారు మీ కొరకు మంచిగా ఫలించట్లో సహాయపడాలని అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు